వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. మేడారంలో శ్రీ సమ్మక్క సారమ్మల అమ్మవార్లను రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ తులాభారం నిర్వహించి బంగారం సమర్పించారు. గవర్నర్ కు మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర్, ఎస్పీ రామ్నాథ్ కేకన్ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయ పరిసరాలను పరిశీలించిన ఆయన భక్తులకు అందుతున్న సౌకర్యాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మాతా శిశు సంరక్షణ కేంద్రం ఇటీవల పూర్తి అయింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు ముఖ్య ఆహ్వానితులుగా హాజరు అయ్యారు. ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని సీఎం ప్రారంభించారు. 100 కోట్ల రూపాయల నిధులతో సంరక్షణ కేంద్రాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేశారు. ఈ కేంద్రానికి సీఎం చంద్రబాబు నాయుడు 2018లో శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. రాష్ట్ర మంత్రి సత్యకుమార్, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు నజీర్ అహ్మద్, గల్లా మాధవి, తెనాలి శ్రావణ్ కుమార్, ధూళిపాల నరేంద్ర కుమార్, బోర్ల రామాంజనేయులు పాల్గొన్నారు. ఇంకొక పక్కన చూస్తే ఈ బ్లాక్ కోసం 100 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టారు. అది చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, ఇక్కడ చాలా మంది ఈ మధ్య కాలంలో మీరు ఒక పక్కన ఇప్పుడే చంద్రశేఖర్ గారు ఒక మాట అన్నారు, 100 కోట్లు పెట్టడమే ఒక 12 కోట్లు ఖర్చు పెట్టారు. ఇటీవల వేరియస్ డిపార్ట్మెంట్స్ దీనికోసం ఒక 12 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే దగ్గర ఒక సింగిల్ కంపెనీ కింద ఒక 89 కోట్లు దగ్గర ఖర్చు పెట్టారు. వాళ్ళు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇక్కడుండే దీని ప్రకారం ఇంకొక పక్కన మీరు ఒక్కసారి చూస్తే setting a new roadmap for all others and being a source of inspiration for other alumni associations of the other teaching hospitals in Andhra Pradesh. ఆ సందర్భంగా మేము కూడా ఈ అల్యూమినై వీటిని ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు వీటిని మిగతా కాలేజీలు కూడా ఓల్డ్ టీచింగ్ హాస్పిటల్స్ ఏమున్నాయో పర్టికులర్గా దాని మీద మీరు ఫోకస్ చేయండి అని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తుంది. అందుకు అనుగుణంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రారంభించడం జరిగిందని ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క అన్నారు. రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండల మొగిలిగిద్ద ప్రభుత్వ పాఠశాల గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలలో మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం జ్యోతి ప్రజ్వలన చేసి డైమండ్ జూబ్లీ ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మొగిలిగిద్ద పాఠశాలలో చదువుకున్న బూర్గుల రామకృష్ణారావు, మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రులు అయ్యారని, సత్యనారాయణ రెడ్డి ఉత్తరప్రదేశ్ గవర్నర్గా సేవలు అందించారని కొనియాడారు. 150 ఏళ్ల ఈ పాఠశాల ఎంతో మంది మేధావులను అందించిందని పేర్కొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలలో పాఠశాల పూర్వ విద్యార్థి ప్రొఫెసర్ హరగోపాల్తో పాటు స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పాల్గొన్నారు. ఏదైనా ఒక మెమోరియల్గా నేను తయారు చేస్తే కూడా బాగుంటుంది. మెమోరియల్గా తయారు చేయడమే కాదు, ఆయన తీసుకొచ్చినటువంటి చట్టాలన్నింటినీ కూడా నేను పొందుపరుస్తూ భవిష్యత్ తరాలకు కూడా అవన్నీ చదవటానికి, చూడటానికి పనికొచ్చేటట్టుగా ఏర్పాటు చేస్తే కూడా బాగుంటుందని నేను కొద్దిగా నమ్ముతా ఉన్నాను. దయచేసి శంకర్ గారు, హరగోపాల్ గారు, పాఠశాల యాజమాన్యం, ఇక్కడ ఉన్న సర్పంచ్ గారు, అందరు పెద్దలు, గ్రామ పెద్దలు అందరూ ఆలోచన చేసి ఒక ప్రపోజల్ ఏదైనా ఇస్తే గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేద్దామని చెప్పి ఇద్దరు చెప్తూ ఈ లైబ్రరీ గురించి చెప్పారు. వీఆర్ కమిటెడ్ లైబ్రరీస్ టు
మొన్నే సీరియస్గా ఆలోచన చేస్తూ తప్పనిసరిగా ఆ లైబ్రరీ ప్రపోజల్ పంపించండి, దానికి కావాల్సిన నిధులు కూడా శాంక్షన్ చేసి దానికి ఆ లైబ్రరీ కూడా పూర్వ వ్యాప్తి చదవాలి లైబ్రరీ అని చెప్పి అందులో ఆ మెమోరియల్లోనే బాగా చేయొచ్చు అని చెప్పేసి సవినయంగా మనం చేస్తూ ఈ పాఠశాలలో పాల్గొనడానికి నన్ను ఆహ్వానించినటువంటి పాఠశాల యాజమాన్యానికి, శాఖ మంత్రులు శ్రీమతి విక్రమార్క గారికి, సోదరుడు శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ గారికి, గౌరవనీయులు మనందరం కూడా మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవాన్ని గౌరవించుకునేటువంటి గురువరేణ్యులు పెద్దలు ప్రొఫెసర్ హరగోపాల్ గారు, మీ అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డి గారు, మొగలిగీత సర్పంచ్ గారు, డిఓ గారు, పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ గారు, వేదిక మీద పెద్దలు, ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, నూతనంగా పాఠశాలను ఏర్పాటు చేయడం, ఈ పాఠశాలలో ఎంతో మందిని మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మండల డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ కలిసి మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు. దేశానికి ఆయన అందించిన సేవలను వారంతా గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పాల్గొన్నారు. మేడారం గద్దెలపై కొలువైయున్న శ్రీ సమ్మక్క సారమ్మల అమ్మవార్లను తెలంగాణ మంత్రి సీతక్క దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవార్లకు మొక్కులు సమర్పించిన మంత్రి రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. అనంతరం జాతరకు వచ్చిన భక్తులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మేడారం జాతర రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేపట్టిందని తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఢిల్లీలో నేడు జరుగుతున్నది పేరుకు జల వావిదాల కమిటీ సమావేశం అని బీఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నారు. పోలవరం నల్లమల సాగర్ పరిష్కారం కోసమే సమావేశం నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ సుప్రీంకోర్టులో చెల్లని పిటిషన్ వేసి రిట్ను వాపస్ తీసుకుంటున్నారన్నారు. పథకం ప్రకారమే పోలవరం నల్లమల సాగర్కు సీఎం రేవంత్ రెడ్డి సహకరిస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. ఒకవేళ తప్పు జరిగితే తెలంగాణ నీటి చరిత్రలో ఈరోజు ఒక బ్లాక్ డేగా నిలిచిపోతుంది. గోదావరి జలాల అక్రమ తరలింపు విషయంలో బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తూనే వస్తుంది. మీకు కూడా తెలుసు, నేను గతంలో కూడా డాక్యుమెంట్స్ కూడా బయట పెట్టాను. ఎందుకు అంటే మేము మాట్లాడు బ్యాక్ డేట్లో ఉత్తరాలు పంపుడు, ఇవన్నీ మీకు గతంలో కూడా పంపిన. నేను ఇదే భవన్లో ప్రెస్ మీట్ పెట్టంగానే ఒక 3 అవర్స్లో జరిగేది మాత్రం గోదావరి జలాల దోపిడీ, జరిగేది మాత్రం తెలంగాణకు నష్టం. ప్రాజెక్టు పేరు మారింది తప్ప ఆంధ్రప్రదేశ్ జలదోపిడిని మాత్రం ఆపలేదు. ఈ జలద్రోహం విషయంలో కత్తి బాబు గారిది, పొడిచేది రేవంత్ రెడ్డి. వెనకట కేసీఆర్ గారు చెప్పేటోళ్ళు కత్తి ఆంధ్రోళ్ళది, పొడిస్టోడు మనోడే ఉన్నాడు అన్నట్టు ఇవాళ ఈ గోదావరి జలద్రోహం విషయంలో కత్తి బాబు గారిది, పొడిచేటోడు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు సమైక్య రాష్ట్రంలో ఆనాడు కృష్ణా నదీ జలాల్లో
తెలంగాణకు తీరని ద్రోహం చేసింది కాంగ్రెస్. ఈరోజు గోదావరి జలాల్లో కూడా తీరని ద్రోహం చేస్తున్నది నేటి. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం గీతం భూముల క్రమబద్ధీకరణ అంశంపై తీవ్ర ఉద్రిక్తతల మధ్య సాగింది. ఎటువంటి చర్చ లేకుండా మేయర్ పీలా శ్రీనివాసరావు ఎజెండాలో 15 అంశాలను ఆమోదించడం వివాదానికి దారితీసింది. ముఖ్యంగా గీతం యూనివర్సిటీకి చెందిన సుమారు 54.79 ఎకరాల భూమిని క్రమబద్ధీకరించే ప్రతిపాదనను వైసీపీ కమ్యూనిస్టు పార్టీల సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. సమావేశం ప్రారంభానికి ముందే విపక్ష సభ్యుల వల్ల నల్ల కండువాలు ధరించి నిరసన చేపట్టగా సంతాప తీర్మానం తర్వాత దీనిపై చర్చిద్దామని మేయర్ సూచించారు. అయితే ప్రభుత్వం విలువైన భూములను ప్రైవేటు సంస్థలకు కట్టబెడుతోందని ఆరోపిస్తూ వైసీపీ కార్పొరేటర్లు పోడియంను చుట్టుముట్టి ధర్నాకు దిగారు. చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పాఠశాల విద్యార్థులు గాయపడ్డట్లు తెలుస్తోంది. ఈ రోడ్డు ప్రమాదం చిత్తూరు జిల్లాలోని ఎస్ఆర్పురం మండలంలోని క్షీరాసముద్రం బీసీ కాలనీ సమీపంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం విద్యార్థులతో ఉన్న ఓ పాఠశాల బస్సు జీడి నెల్లూరు వైపు వెళ్తోంది. ఈ క్రమంలో క్షీరాసముద్రం బీసీ కాలనీ సమీపానికి రాగానే రోడ్డు ప్రమాదానికి గురైంది. వేగంగా వచ్చిన ఓ లారీ బస్సును వెనుక వైపు నుంచి ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదం దాటికి బస్సు దెబ్బతింది. ప్రమాదం కారణంగా బస్సులో ప్రయాణిస్తున్న 7 మంది విద్యార్థులు గాయపడ్డారు. గమనించిన స్థానికులు వెంటనే సహాయ చర్యలు చేపట్టారు. విద్యార్థులను సురక్షితంగా బస్సులో నుంచి బయటకు దింపారు. మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా చేవెళ్ల నియోజకవర్గంలోని మోయినాబాద్, చేవెళ్ల మున్సిపల్ నామినేషన్ కేంద్రాలను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 6 మున్సిపల్ కేంద్రాలలో ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. జిల్లాలో మొత్తం 6 మున్సిపాలిటీలలో మొత్తం 126 వార్డ్స్ ఉన్నాయని వెల్లడించారు. 6 మున్సిపల్ కేంద్రంలో కలిపి మొత్తం 274 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని, వీటిలో 68 పోలింగ్ స్టేషన్లు సమస్యాత్మకంగా ఉన్నట్లు గుర్తించామని వివరించారు. రంగారెడ్డి జిల్లాలో మున్సిపాలిటీకి సంబంధించిన ఎలక్షన్ సంబంధించిన నామినేషన్లు అన్ని అంటే మనకున్న 6 మున్సిపాలిటీలు కూడా సజావుగా నడుస్తూ ఉన్నాయి. ఈరోజు చివరి రోజు. మనకు నిన్నటి వరకు జిల్లా వ్యాప్తంగా 383 నామినేషన్స్ రావడం జరిగింది. అందులో 373 మెంబర్స్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు మనకు 5 o'clock వరకు ఉంది కాబట్టి 5 o'clock తర్వాత మనకు కంప్లీట్గా ఈ 3 daysలో ఎన్ని నామినేషన్ అనేది వస్తుంది. సో మనకు ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు మనం అన్ని మున్సిపాలిటీలో కూడా ఫస్ట్ నామినేషన్ తీసుకోవడం, అందరం కలిసి ప్రశాంతమైన వాతావరణంలో రోజు ఎలక్షన్ పూర్తి చేసుకున్నాం. 11th రోజు ఎలక్షన్స్, దాని తర్వాత కౌంటింగ్ కూడా ఇప్పుడు ఇక్కడ కూడా మోయినాబాద్ ప్లస్ చేవెళ్ల ఈరోజు మన జనరల్ అబ్జర్వర్ గారితో పాటుగా వాటిని నామినేషన్ సెంటర్స్ను, కౌంటింగ్ సెంటర్స్ కూడా చూడడం జరిగింది. వాటికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. సో ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుంది. కంటెస్టింగ్ క్యాండిడేట్స్, పొలిటికల్ ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకపోవడంతో అధికారుల చర్యలు కఠినమయ్యాయి. హైదరాబాద్లోని అత్తాపూర్లో ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు లేకుండా నడుస్తున్న భవనాన్ని హైడ్రా అధికారులు సీజ్ చేశారు. భవనంలో అవసరమైన ఫైర్
నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీ స్వామి అమ్మవార్లకు స్వర్ణ రథోత్సవం నిర్వహించారు. ఆరుద్రోత్సవంలో భాగంగా శ్రీ స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేష పూజలు నిర్వహించారు. అనంతరం స్వర్ణ రథోత్సవం జరిపారు. సాంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా రథోత్సవంలో పలు కళా బృందాల కోలాటం, తప్పెట, చిందులు మొదలైన జానపద కళారూపాలు చేశారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్ నాయుడు, కార్యనిర్వహణాధికారి ఎం శ్రీనివాసరావు పాల్గొన్నారు. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ జాతిపిత మహాత్మా గాంధీ ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయనకు నా హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నానన్నారు. ఆయన వ్యక్తిత్వం, విజయాలు ఎల్లప్పుడూ మన దేశస్థులను విధి మార్గాన్ని అనుసరించడానికి ప్రేరేపిస్తాయని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. అరుణాచల్ ప్రదేశ్లోని లోహిత్ వ్యాలీ అడవుల్లో కార్చిచ్చు చెలరేగింది. అడవంతా అగ్నికి ఆహుతమైపోయింది. దాంతో రంగంలోకి దిగిన భారత వైమానిక దళం మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తోంది. అందుకోసం MI-17 V5 హెలికాప్టర్లను మోహరించి నీళ్లు గుమ్మరిస్తోంది. అయితే దాదాపు 9,500 అడుగుల ఎత్తు నుంచి ఈ ఆపరేషన్ చేయాల్సి రావడం రెస్క్యూ టీమ్స్ కు పెను సవాల్గా మారింది. అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం అభ్యర్థన మేరకు భారతం వైమానిక దళం, అటవీశాఖ అధికారులు కలిసి ఈ ఆపరేషన్ చేపట్టారు. కార్చిచ్చుకి గల ఖచ్చితమైన కారణాలు ఏవీ ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు. అంతర్జాతీయ పరిమాణాలతో గత కొంతకాలంగా రాకెట్ వేగంతో దూసుకెళ్తున్న బంగారం, వెండి ధరలు శుక్రవారం తగ్గుముఖం పట్టాయి. మదుపర్ల లాభాల స్వీకరణతో భారీగా దిగొచ్చాయి. హైదరాబాద్ మార్కెట్లో ఉదయం 24 క్యారెట్ల మేలిమి పసిడి 10 గ్రాముల ధర 1,74,700 పలికింది. గురువారం రాత్రి 1,79,700కు ధర ఉండగా నేడు దాదాపు 5,000 మేర తగ్గింది. ఇక వెండి ధర కూడా భారీగా పడిపోయింది. నిన్న రాత్రి హైదరాబాద్ మార్కెట్లో 3,99,600 రూపాయల వద్ద స్థిరపడిన వెండి ధర శుక్రవారం ఉదయానికి 3,70,000కు దిగొచ్చింది. అంటే దాదాపు 30,000 మేర తగ్గింది. అమెరికా ఇంటీరియర్ సెక్రటరీగా డగ్ బర్గర్ నియామకంపై యుఎస్ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బర్గం అతని భార్య క్యాథరిన్ గుర్రపు స్వారీ చేస్తున్న వీడియో చూశానని, తనకు ఆమె చాలా ఆకర్షణీయంగా కనిపించిందని పేర్కొన్నారు. ప్రధానంగా ఆ కారణంతోనే డ్రగ్కు పదవి ఇచ్చినట్లు
వెల్లడించారు. ఓవెల్ కార్యాలయంలో ట్రంప్ మాట్లాడుతున్న సమయంలో డగ్ ఆయన సతీమణి క్యాథరిన్ అక్కడే ఉండటం గమనార్హం. It's an amazing tribute, and it's a great couple, amazing couple. You know, I saw them riding horses in a video, and they said, "Who is that?" I was talking about her, not him. And they explained it. I said, "I'm going to hire him because anybody has somebody like you to be with. It's an amazing tribute, and it's a great couple, amazing couple." You know, I saw them riding horses in a video. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. ఉన్నది లేనట్టు లేనిది